ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి. సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది. నిత్యశ్రవణ పారాయణ మరువకండి. శ్రీ గురు చరణం శరణం శరణం. ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. శ్రీ మన్నవ సత్యం గారు రచించిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర చిన్న పుస్తకము. ఆదివారము 4వ రోజు పారాయణ. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, గురుభ్యో నమః, శ్రీ దత్త గురవే నమః. ఒక ఉదయం విష్ణు దత్త సోమయాజి వద్దకు బ్రహ్మరాక్షసుడు రానే వచ్చాడు. వచ్చి రాగానే బ్రాహ్మణోత్తమ దత్తప్రభువు ఊరు బయట కనిపించారు, త్వరగా రా అని విష్ణుదత్తుని చేయి పట్టుకుని లాక్కొని వెళుతూ, సోమయాజీ ఈసారి వెనక్కి రాకయ్యోయ్, ఇదే నా ద్వారా ఆఖరి ప్రయత్నం, ఈసారి స్వామి కాళ్ళు పట్టుకోవాల్సిందే అంటూ లాక్కుపోయి ఊరు బయట పల్లెలో కూర్చుని ఉన్న ఒక పిచ్చివాడిని దూరం నుంచి చూపించి దూరంగా వెళ్ళిపోయాడు. బ్రహ్మరాక్షసుడు చూపించిన వారు ఖచ్చితంగా దత్తస్వామియే కనుక ఈసారి విష్ణుదత్తుడు వెనుదిరగదలుచుకోలేదు. స్వామి అనుగ్రహం పొందటమో లేక ఆయన సన్నిధిలో ప్రాయోపవేశమో అంతే అని కఠిన నిర్ణయం తీసుకున్నవాడై బ్రహ్మరాక్షసుడు చూపిన స్వామి వైపు చూచాడు. అది ఊరు బయట ప్రదేశము. చుట్టూరా అక్కడక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి. వాటి మధ్య ఒక జుట్టు జడలు కట్టి మాసిన వస్త్రములు ధరించి మురికిగా వంటి నిండా రక్తపు మరకలతో ఉన్న ఒక పిచ్చివాడులాగా ఉన్న స్వామి ఉన్నారు. అక్కడ చచ్చిపడి ఉన్న గాడిదలున్నాయి. ఆ కళేబరాల నుంచి మాంసం ముద్దలు పీకి కాకులకు గద్దలకు విసిరి వేస్తున్నారు స్వామి. విష్ణుదత్తుడు దత్తస్మరణ చేస్తూ చేతులు జోడించి ధైర్యంగా, స్వామి శరణు శరణు, శరణు శరణు స్వామి అంటూ బిగ్గరగా పలుకుతూ స్వామిని సమీపిస్తూ ఉండగా, స్వామి గాడిదల మాంసం ముక్కలు బ్రాహ్మణుడి మీదకి విసిరి కొడుతూ పోపో అని కసురుతూ బ్రాహ్మణుడు దగ్గరికి రాగా అతని వంటి నిండా మోమి నిండా రక్తమూడుతున్న మాంసం పులుముతూ ఓరి శఠ పోతలకు అని తిట్టిపోస్తూ ఉన్నప్పటికీ ఈసారి విష్ణుదత్త సోమయాజి కొంచెం కూడా జంకక తన 2 చేతుల్లోనూ స్వామి పాదాలు పట్టుకొని సాష్టాంగపడి, స్వామి నువ్వు కొట్టినా చంపినా నీ పాదాలు విడవను, నేను నీ పాదాశ్రితుడను, నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ స్వామి పాదాలు తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని తన శిరస్సు స్వామి పాదాలపైన ఆనించి స్వామి విదిలించుకుంటూ ఉన్న శరణు శరణు అంటూ మొండిగా అలాగే ఉండిపోయాడు. కాసేపటికి స్వామి విదిలించుకోవటం తిట్టడం ఆపారు. స్వామి హృదయము కరుణించింది. విష్ణుదత్త సోమయాజి చెవులలో, నాయనా విష్ణుదత్త సోమయాజి, ఎందుకయ్యా నా కోసం ఇంత తిప్పలు పడ్డావు, లే అని ప్రేమపూరితమైన మధురమైన పిలుపు వినిపించి తలపైకెత్తి చూచాడు విష్ణుదత్తుడు. పరిశుద్ధుడై పవిత్రమైన పరమశాంతుడైన దివ్యమంగళ రూపంతో దత్తప్రభు కనిపించారు. అక్కడ గాడిద కళేబరాలు లేవు, మాంస దుకాణాలు లేవు. అక్కడంతా పవిత్రమైన ప్రశాంతమైన వాతావరణంలో దివ్య సువాసనల రక్తచందనపు వృక్షాల రక్తచందనపు పుష్పాల మధ్య స్వామి ఆసీనులై ఉన్నారు. ప్రశాంతవదనులై ఆసీనులై ఉన్నారు. తన చిరకాల వంచైన దత్త సాక్షాత్కారం అవటంతో ఆనందంతో తబ్బిప్పవుతూ మళ్ళీ నమస్కరిస్తున్న విష్ణుదత్తంతో స్వామి, విప్రోత్తమ, నీ భక్తి శ్రద్ధలు, నీవు అనునిత్యము ఆచరిస్తున్న నిత్య నైమిత్తిక కర్మలకు, ధర్మబద్ధమైన మీ దాంపత్య జీవిత విధానానికి ఎంతో సంతోషించి నీకు దర్శనమిచ్చాను. నీకు సర్వము శుభము. విష్ణుదత్త, నేను చాలా సంప్రీతుడయ్యాను, నీ పట్ల ప్రసన్నుడనైనాను, నీకు ఏమి కావాలో అడుగునాయనా అని పలికిన స్వామి మాటలు విని
పరమానంద భక్తి భరితుడైన విష్ణుదత్తునికి తనకేం కావాలో ఏమీ తోచలేదు, ఏం కోరాలో ఏమీ తోచలేదు. మీ దర్శనము ఆశీర్వచనము పొందాను, నాకు ఇంకేమీ అడగటానికి తోచటం లేదు స్వామి అని పలుకుతున్న సోమయాజితో స్వామి, పోనీ నీ అర్థాంగి ఏమైనా కోరిందేమో గుర్తు తెచ్చుకో అని స్వామి అంటంతో విష్ణుదత్తుడికి చప్పున గుర్తుకు వచ్చింది. రేపు తండ్రి గారి శ్రాద్ధం ఏర్పాట్లు చూడండి అని చెప్పిన అర్థాంగి మాటలు గుర్తుకు వచ్చి, స్వామి నాకు ఒకటి మిమ్మల్ని అడగాలనిపిస్తోంది, అడగమంటారా అని స్వామి అనుమతి తీసుకొని, స్వామి రేపు మా తండ్రి గారి ఆబ్దీపకము, భక్తగా మిమ్మల్ని నిమంత్రించాలని మా పితృలు తరిస్తారని మా సోమదేవమ్మ ప్రార్థన స్వామి అన్న విష్ణుదత్తుని కోరికకు స్వామి సంప్రీతుడై అలాగే రాగలను అని చెప్పి స్వామి అదుస్తులైనారు. గబగబా ఇల్లు చేరిన సోమయాజిని చూస్తూనే సుశీలమ్మ కాయా పండ అని అడుగుతూ ఎదురు రాగా, కార్యం పండించుకుని వచ్చాను, రేపు తండ్రి గారి ఆబ్దికానికి స్వామివారు ప్రత్యక్షంగా భక్తగా వేంచేస్తూ ఉన్నారు అని చెప్పగానే సుశీలమ్మ రేపటి ఏర్పాట్లలో మునిగిపోయింది. అప్పటి నుంచి ఆ ఇద్దరికీ స్వామివారి రాక గురించిన ముచ్చట్లే. లోకం మర్చిపోయారు. ఎవరికీ అందని అరుదైన అవకాశం, మన ఇంటికి ఏమిటి, సాక్షాత్తు దత్తప్రభు శ్రాద్ధభక్తగా రావటం ఏంటి, ఎంత దయ, ఎంత కృప చూపించావు స్వామి. స్వామికి ఏ లోటు రాకుండా ఏమేమి చెయ్యాలో ఆలోచనలో పడి సర్వము శాస్త్రోక్తంగా అత్యుత్తమంగా ఉండేటట్టుగా కావలసినవన్నీ సమకూర్చుకుంటూ దత్తస్మరణ చేస్తూ కాలము లోకము మర్చిపోయారు ఆ పుణ్య దంపతులు. మర్నాడు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో మరలా చూసుకుంటూ స్వామి రాకకు ఎదురు చూస్తూ ఉండగా స్వామి విష్ణుదత్త సోమయాజీ అంటే పిలుస్తూ రానే వచ్చారు. మొదట స్వామికి శాస్త్రోక్తంగా గురుపాద పూజ చేసుకొని ఆబ్దీకానికి ఆసనలు చేయగా స్వామి ఇటోటు పరికించి చూచి, సోమయాజీ నాతో పాటు కూర్చోవలసిన మిగతా భక్తులు ఎవరు అని అడగగా స్వామి స్మరణలో అన్నీ మర్చిపోయిన సోమయాజీ కంగారు పడుతూ ఉండగా అర్ధాంగి సుశీలమ్మ ధైర్యం చెబుతూ పెరట్లోకి వెళ్ళి సూర్యభగవానునికి నమస్కరించి దత్తస్వామి సహపంక్తిలో భక్తుని కోరుతున్నారు స్వామి, అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించగా సూర్యభగవానుడు ఇది నాకు లభించిన అదృష్టం తల్లి అని బ్రాహ్మణ వేషంలో వచ్చి దత్తస్వామి పక్కన ఆసీనులైనారు. దత్తస్వామి మరలా మూడవ భక్తును పిలవలేదటయ్యా విష్ణుదత్త, నాలాంటి వారిని నిమంత్రించినప్పుడైనా మూడవ భక్త ఉండాలని తెలియదటయ్యా అని మళ్ళీ అడుగగా ఈసారి సుశీలమ్మ తమ ఇంటిలోని నిరతాగ్నిహోత్రం ఎదుట నుంచొని, అగ్నిదేవ దత్తస్వామి మూడవ భక్త కోసం నిరీక్షిస్తూ ఉన్నారు, అనుగ్రహించుదేవా అని ప్రార్థించగా ఇది నువ్వు నాకు ఇస్తున్న వరం సుశీలమ్మ తల్లి అని మడివస్త్రాలు కట్టుకున్న బ్రాహ్మణుడి వలె వచ్చి దత్తస్వామి సరసన మూడవ భక్తగా కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న దత్తస్వామి సుశీలమ్మ పతివ్రత మహిమకు ఆమె పట్ల ఎంతో ఆనందించి ప్రసన్నుడైనాడు. పితృస్థానమున దత్తాత్రేయ స్వామి, విశ్వేదేవస్థానమున సూర్యభగవానుడు, దేవస్థానములో అగ్నిదేవుడు. ఆహా, ఏమి మహా దివ్య శ్రార్థము! విష్ణుదత్త సోమయాజి ఎంత పుణ్యపురుషుడు! వారి పితృదేవతలు ఆహా ఎంత ధన్యులో కదా! అలా ముగ్గురు దేవతలు యథావిధిగా భుజించి తృప్తాస్మ అని ఆచమనం చేసిన తదుపరి క్రతువు ముగించి ముగ్గురు భక్తులకు నమస్కరించారు దంపతులు. అప్పుడు దత్తస్వామి విష్ణుదత్త సోమయాజీ, నీవు నిర్వహించిన ఈ శ్రాద్ధ క్రతువుకు నేను చాలా ప్రీతి చెందాను, అందుకు నీ అభీష్టములు నెరవేర్చి ఆశీర్వదించదలచాను, నీకు కోరిన వరములు అనుగ్రహిస్తూ ఉన్నాను, ఏం కావాలో కోరుకోవయ్యా అన్నారు. విష్ణుదత్త దంపతులకు ఈసారి కూడా ఏ కోరిక మనసుకు తోచనే లేదు. స్వామి పదే పదే అడిగినా కూడా పరమానందంలో ఉన్న వారికి ఏ కోరిక మనసులోకి రావటమే లేదు. చివరకు సోమయాజికి ఒక కోరిక తోచి ఇలా అడిగాడు, స్వామి నాకు ఇంతటి ఉపకారం చేసిన బ్రహ్మరాక్షసుడికి అంటూ ఉండగానే స్వామి విముక్తి ఇమ్మని అడుగుతున్నావు, అంతేకాని నీకు ఏ కోరిక లేదటయ్యా అంటూ ఎంతో సంతోషంతో, పుణ్యదంపతులారా మీ ఆదర్శ దాంపత్యం చూచి నాకు ప్రసన్నత కలిగింది, అందువల్ల మీరు అడగకుండానే నాకై నేనే మీకు వరాలు ప్రసాదిస్తున్నాను. మీరు పెట్టిన భూతబలి ముద్దలు తిన్న కారణంగా రాక్షసుడికి రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది, బ్రహ్మలోక నివాస యోగ్యత కలిగింది. అపూర్వమైన ఈ శ్రాద్ధకర్మ వల్ల మీ వంశ పూర్వీకులందరికీ శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి లభించింది.
నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినందువల్ల మీకు పూర్ణాయువు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ శాంతి ఆనందమయ జీవితము లభించాయి. మీకు పూర్ణాయువు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ శాంతి ఆనందమయ జీవితము లభించాయి. తదనంతరము శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి లభించింది. అంతేకాక విష్ణుదత్త, నీకు ఒక దివ్యమైన మంత్రం ఉపదేశిస్తున్నాను. ఆ మంత్ర ఉపాసన వల్ల నీకు అనేక దివ్యశక్తులు లభిస్తాయి. నువ్వు నా ప్రతినిధిగా జీవితం గడుపుతూ ఆర్తులకు నా స్మరణతో కష్టములు బాపుతూ దుఃఖ నివృత్తికి మార్గం చూపుతూ జీవనము చెయ్యి. ఆ తర్వాత అక్షయలోక సుఖాలన్నీ అనుభవించి బ్రహ్మలోక నివాసమై ముక్తి పొందుతువుగాక అని వరాలు ప్రసాదించి ఆశీర్వదించారు. స్వామివారు చేసిన మంత్రోపదేశంతో విష్ణుదత్తుడు సర్వశక్తులు పొందినవాడై స్వామిపైన అనేక స్తోత్రాలు చేశారు. స్వామి ఆశీర్వదించి అంతర్ధానమైనారు. సూర్యభగవానుడు, అగ్నిదేవుడు కూడా అనేక వరాలు ప్రసాదించి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు దర్శనమిచ్చి అనుగ్రహిస్తామని వరమిచ్చి అదృశ్యులైనారు. విష్ణుదత్త సోమయాజీ, సుశీలమ్మ దంపతులు దత్తానుగ్రహం వలన అనేక మందికి ఆదర్శంగా అండగా ఉంటూ పవిత్రమైన జీవితం గడిపారు. దత్తాయ గురవే నమః. సూచన: మన ఇళ్లల్లో పెద్దల ఆబ్దికము తిథి వస్తున్నది అనగా కొద్ది రోజుల ముందు నుంచి ఈ లీల మరియు ఈ గ్రంథము తృప్తిగా పారాయణ చేసుకుని ఆబ్దికము నిర్వహించుకుంటే మన పితరులను, వంశమును దత్తస్వామి అనుగ్రహిస్తారని నాకు అనిపిస్తూ ఉంది. కార్తవీర్యార్జునుడు పూర్వము హైహవ వంశజుడైన కృతవీర్య చక్రవర్తి మహిష్మతీపురం రాజధానిగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకు తన తర్వాత రాజ్యం చేసే వారసుడు కరువై అనేక వ్రతాలు చేసిన ఫలితంగా కుమారుడు జన్మించాడు. అయితే పిల్లవాడి చేతులు మాత్రం బలహీనంగా వేలాడుతూ ఉన్నాయి. చొట్ట చేతులు అయినప్పటికీ మిగతా అన్ని విషయాల్లోనూ కార్తవీర్యుడు మహాప్రజ్ఞాశాలి. అయినా చక్రవర్తి మాత్రం ఎంతో దిగులు చెంది ఆ దిగులుతోనే శరీరం చాలించాడు. అప్పుడు రాజప్రముఖులు, మంత్రులు, రాజపురోహితులు కార్తవీర్యార్జునితో పట్టాభిషిక్తుడవై చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేయమన్నారు. అప్పటికి కార్తవీర్యునికి వయసు 15 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు ఆయన వారితో, నేను రాజ్య పట్టాభిషిక్తుడిని అవ్వాలంటే నాకు దృఢమైన బాహువులు లభించే మార్గం చెప్పండి అని కోరాడు. రాజపురోహితుడైన గర్గ మహర్షి, అలా అయితే కుమార, త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి అవతరించి సహ్యాద్రి పర్వతంపై కొలువు తీరి ఉంటున్నారు. వారి కృప వల్ల సర్వము సిద్ధించగలదు. అందువల్ల నీవు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించినతో దృఢమైన బాహువులే కాదు, రాజ్యపాలనకు అవసరమైన సర్వశక్తులు లభించగలవు అని సూచించారు గర్గ మహర్షి. వెంటనే కార్తవీర్యార్జునుడు దత్తస్వామి దర్శనార్థం సహ్యాద్రి పర్వతాలకు బయలుదేరాడు. బయలుదేరే సమయంలో గర్గ మహర్షి, నాయనా, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. దత్తప్రభు అనుగ్రహం పొందటం అంత సులువు కాదు. ఆయన తన అనుగ్రహం కోసం వచ్చేవారిని ఎన్నో కఠిన పరీక్షలు పెడతారు. చెదరని విశ్వాసంతో ఆయన్ని సేవించాలి. ఒకసారి వారి కృపాదృష్టి పడిందా ఇంక అంత విజయమే, లభించనిది అంటూ ఏమీ ఉండదు అని పరిపరి విధముల జాగ్రత్తలు చెప్పి పంపారు గర్గముని. కార్తవీర్యార్జునుడు స్వామి దినచర్యంతా గమనిస్తూ దేవతలు, ముళ్ళు ముందు వరుసలో కూర్చొని దర్శిస్తూ ఉండగా తాను మాత్రం అందరికంటే వెనుగ్గా వేచి ఉంటూ దత్తస్మరణ చేస్తూ స్వామిని నిరంతరం దర్శిస్తూ స్వామి కృప కోసం వేచి ఉన్నాడు. క్రమంగా కొద్దిగా ముందుకు జరుగుతూ కొన్ని రోజులకు స్వామికి అతి దగ్గరగా వెళ్ళగలిగాడు. అప్పటినుంచి స్వామి పాదముల దగ్గరగా కూర్చొని అవకాశం వచ్చినప్పుడు స్వామి పాదములు స్పృశిస్తూ ఉండగా స్వామి అతన్ని కాళ్ళతో తన్నేవారు. అప్పుడు కాస్త వెనక్కి జరిగి కూర్చొని మరలా అవకాశం వచ్చినప్పుడు స్వామి ఊరుకున్నంతసేపు పాదసేవ చేసేవాడు. స్వామి కళ్ళు తాగుతూ చెంతనున్న సుందరిపైన వాలుతూ తానొక వ్యసనపరుడిగా, స్త్రీలోలుడిగా కనపడేవారు. స్వామి చేష్టలు జుగుప్స కల్పించేవిగా ఉన్న గర్గముని హెచ్చరికలు గుర్తు తెచ్చుకొని స్వామికి కళ్ళు ముంతలు అందించేవాడు. ఒక్కోసారి ఆ ముంతనే కార్తవీర్యుని మొహం మీద విసిరికొట్టేవారు స్వామి. అయినా చెలించక ఇంకా శ్రద్ధాభక్తులతో స్వామిని సేవించసాగాడు సొట్ట చేతుల కార్తవీర్య రాజకుమారుడు.
ఒకరోజు స్వామికి దగ్గరగా కూర్చొని స్వామి పాదాలు పట్టుకున్నాడు కార్తవీర్యార్జునుడు. అంతే, స్వామి నుంచి మంటలతో కూడిన అపానవాయువు వెలువడగా ఆ మంటల్లో కార్తవీర్యుడిని సొట్ట చేతులు రెండు కాలిపోయాయి. స్వామి వికటంగా నవ్వుతూ, ఒరే మూర్ఖ, నన్నెందుకు పట్టుకున్నావురా? చూస్తూనే ఉన్నావుగా, నేను వ్యసనపరుడిని, స్త్రీలోలుడను. ఎవరో బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని పొరపడ్డావు. చూశావుగా, నన్ను ఆశ్రయిస్తే ఉన్న రెండు సొట్ట చేతులు కూడా లేకుండా పోయినాయి. ఇక ఇక్కడి నుంచి ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? ఇహనైనా ఇక్కడి నుంచి పోపో అని కసిరి కొట్టారు. కార్తవీర్యుడు స్వామి మాయ తెలుసుకున్నవాడై భక్తిభావం ఉప్పొంగగా, స్వామి, అల్పుడను, నీ పదాశ్రితుడను, ఆదిదేవుడవైన నీవు మలినరహితుడవు కాదా? నీ పక్కనున్న దేవి జగన్మాత కాదా? నువ్వు ముంతలతో సేవించేది దివ్యామృతం కాదా? ఎందుకు స్వామి అమాయకుడినైన నన్ను మాయ చేస్తావు? స్వామి, రెండు చేతులే కాదు, పంచ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నీ సేవలో తరిస్తాను అని ప్రార్థిస్తున్న కార్తవీర్యుని పట్ల స్వామి ఎట్టకేలకు ప్రసన్నుడై, కార్తవీర్య, నీ శుశ్రూషలకు సంతోషించాను. ఏమి కోరి నన్ను ఆశ్రయించావో చెప్పు, ప్రసాదిస్తాను అని ప్రసన్నవదనంతో పలికిన దత్తస్వామిని చూచి నమస్కరించి కార్తవీర్యుడు ఇలా కోరుకున్నాడు. దత్తదేవ, నాకు సహస్ర బాహువులు అనుగ్రహించు. యుద్ధమునందు ఎవరు నన్ను ఎదిరించి నిలవలేనట్టుగా నాకు వరమిమ్ము. నేను చక్రవర్తిని అయినందున నా పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్టు, ధర్మార్థ కామములు వృద్ధియాగునట్టు అనుగ్రహించు. నేను చక్రవర్తిని అయినందువల్ల నా పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్టు, ధర్మ అర్థములు వృద్ధియాగునట్టు అనుగ్రహించము. మంచి అతిథులు నాకు లభించునట్లును, ఎప్పుడైనా నేను దుర్మార్గ ప్రవర్తకుడనైతే వెంటనే సన్మార్గ దర్శకులు నా వెంట ఉండి సన్మార్గము నాకు బోధించేటట్టుగా వరమిమ్ము. అంతేకాక నీ యందు నిశ్చల భక్తి ఉండేటట్టు, అత్యధిక ప్రసిద్ధుడైన మహామహిమాన్వితుడైన నరుని చేతిలో మరణించేటట్టు నాకు వరాలిమ్ము అని కార్తవీర్య చక్రవర్తి కోరగా, దత్తస్వామి, అటులనే నీవు కోరినవన్నీ ఇచ్చి తిని నా ప్రసాదం వల్ల నీవు చక్రవర్తివై తదుపరి ఈశ్వరత్వమును పొందగలవు అని ఆశీర్వదించారు. దత్తస్వామి అనుమతి తీసుకుని కార్తవీర్యార్జునుడు తన సామ్రాజ్యమునకు వెళ్ళి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనాడు. ఎక్కడ ప్రజలకు ఏ ఉపద్రవం జరిగినా వెంటనే అక్కడ ప్రత్యక్షమై వారిని కాపాడి వారి కష్టం తీర్చేవాడు. అతని రాజ్యంలో నా సొమ్ము ఇది పోయింది, నాకు ఈ కష్టం కలిగింది అన్నవారు ఎవరూ లేరు. ప్రజలందరి చేత అనఘాష్టమి వ్రతం ప్రతి సంవత్సరము చేయించి దత్తస్వామి అనుగ్రహ పాత్రలను చేసేవాడు. దత్తస్వామి ఉపాసన అతని నిత్యకృత్యము. అంతేకాక ఎన్నో యజ్ఞ యాగాదులు, దానధర్మాలు మొదలైన పుణ్యకార్యాలు ఎన్నో చేశాడు. అతని పాలన చూసిన అంగీరసముని కార్తవీర్యుని వంటి రాజు ఎవరూ లేరని కీర్తించారు. దత్తప్రభు కృప లభిస్తే భక్తుడు సాధించలేనిది ఏదీ లేదు. దత్తప్రభు కృప లభిస్తే భక్తుడు సాధించలేనిది ఏదీ ఉండదు. అలర్కుడు. మదాలస ఋతుధ్వజుడు దంపతులకు 4 కుమారులు. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు, అలర్కుడు జన్మించారు. మదాలస బాల్యములో తన 3 పిల్లలను ఊయల్లో ఊపుతూ జ్ఞానవైరాగ్యాలు, నివృత్తి మార్గము ఉగ్గుపాలతో బోధిస్తూ జోలపాడేది. అందువలన యుక్త వయస్సులోనే వారిలో ఆత్మజ్ఞానం వికసించి వివాహం చేసుకోకుండా తపస్సులకు వెళ్ళిపోయారు. 4వ కుమారుడు అలర్కుడు జన్మించినప్పుడు ఋతుధ్వజుడు భార్య మదాలసతో, నా మాట జవదాటని దానివైతే నేను చెప్పేది విను. కర్మ మార్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం తగదు. సమాజమునకు ఐహికము, ఆముష్కము 2 అవసరమే. అందువల్ల నువ్వు 4వ కుమారునికైనా ప్రవృత్తి మార్గం బోధించి గొప్ప పరిపాలకుడిగా తీర్చిదిద్దు అని కోరాడు. రాణి మదాలస అలాగేనని చెప్పి అలర్కుని ఉయ్యిల్లో వేసి ప్రవృత్తి మార్గం బోధిస్తూ పాడుతూ ఉండేది. మదాలస ప్రవృత్తిపరమైన జోలపాడుతూ అలర్కుని పెంచుతూ సకల విద్యలు నేర్పుతూ ఉన్నది. ఇంకా అనేక ప్రజారంజన పద్ధతులు, సకల రాజనీతులు తల్లి మదాలస బోధన చేయుతుండగా అలర్కుడు మిగతా గురువుల కడ కూడా వేదాంగాది విద్యలు, యుద్ధ కౌశలములు శ్రద్ధగా అభ్యసించి సకల విద్యా పారంగతుడయ్యాడు. తర్వాత సంపూర్ణ
యవనవంతుడు అవగానే వివాహం చేసుకొని తండ్రి అడుగుజాడల్లో రాజ్య వ్యవహారములు చూస్తూ ఉండగా అలర్కుని తండ్రి ఋతుధ్వజుడు చాలా కాలము రాజ్యమేలి ఇక విశ్రమించదలిచి కుమారుడు అలర్కునికి పట్టాభిషేకం చేసి ధర్మబద్ధంగా పాలన చేయమని ఆశీర్వదించిన అనంతరము మదాలస ఋతుధ్వజులు వనప్రస్థమునకే అరణ్యమునకు వెళ్ళిపోయారు. తమను సాగనంపడానికి తమతో కొంత దూరం పయనించిన అలర్కుని ప్రేమగా దగ్గరకు తీసుకొని మదాలస ఇలా చెప్పింది, నాయనా, నువ్వు చక్కగా గృహస్థువై రాజ్యపాలన చేస్తున్నావు. స్వార్థం, మమకారం, అహంకారం గృహస్థుని పట్టుకుని ఉంటాయి. పైగా సిరి సంపదలు, రాజపరివారము, రాజ్యాధికారం కూడా ఉన్నందున పరులు నీపై ఈర్ష్యాద్వేషాలతో కన్నెర చేస్తూ ఉంటారు. శత్రుబాధలు ఉండనే ఉంటాయి. అందువలన కుమార, నీకు జీవితంలో ఎప్పుడైనా అత్యంత కష్ట సమయం ఆసన్నమైనప్పుడు ఇదిగో నీకు ఈ సువర్ణ అంగుళీకం ఇస్తున్నాను. దీని లోపల అరలో బంగారు రేకులో సూక్ష్మమైన అక్షరములతో సందేశం ఉంచాను. నీ జీవితంలో భరించలేని కష్ట సమయం ఎదురైనప్పుడు ఆ సందేశం ప్రకారం నడుచుకో, నీకు శుభమవుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది. అలర్కుడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ జనరంజకంగా రాజ్యమేలుతూ అనేక ధర్మకార్యాలు చేస్తూ బహుయజ్ఞములు ఆచరించి మహాపరిక్రమవంతుడైన పుత్రులను పొంది సుఖంగా భోగభాగ్యాలను అనుభవిస్తూ సంతోషంగా జీవితం గడపసాగాడు. ఇలా ఉండగా చిన్న వయసులోనే విరాగి అయి తపస్సుకు వెళ్ళిపోయిన అలర్కుడి సోదరుడు సుబాహువు దేశాటన చేస్తూ తన సొంత పట్టణమునకు వచ్చి అలర్కుడు 1000 ఏళ్ల బట్టి రాజ్యమేలుతూ భోగాలు అనుభవిస్తున్నప్పటికీ అతనికి జన్మ సాఫల్యం దైవాన్ని చేరుకోవటంలోనే ఉన్నదని ఇంకా తెలియకపోయినే ఎంతకాలం అనుభవించినా అశాశ్వతమైన ఈ రాజ్యం, ఈ భౌతిక సుఖాలు ఇవి అశాశ్వతమని, ఎప్పటికైనా దుఃఖమే మిగులుస్తాయని ఇంకా తెలియకపోయినే అని విచారించి తమ్ముడికి కూడా తమ తల్లి ఉపదేశించిన శ్రేయోమార్గం వైపు మళ్లించాలని తలచి, కష్టముల్లో కూరుకుపోతే కానీ వీడికి శ్రేయోమార్గం పట్ల ఆసక్తి కలగదని తలచి ఒక ఉపాయం ఆలోచించాడు. సుబాహు నేరుగా తన మిత్రుడైన కాశీరాజు వద్దకు వెళ్ళి కాశీరాజుతో, రాజా, నేను కొంతకాలం ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు తిరిగి వచ్చి చూచేసరికి నా తమ్ముడు అలర్కుడు రాజసింహాసనం మీద కూర్చొని అధికారం చెలాయిస్తూ ఉన్నాడు. నేను తిరిగి రాగానే నన్ను సాదరంగా ఆహ్వానించి రాజ్యం నాకు అప్పగించవలసింది పోయి ఆ సంగతే పట్టించుకోకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని శరణు వేడుతున్నాను, ఎలాగైనా నా రాజ్యం నాకు ఇప్పించండి అని ప్రార్థించాడు. సరేనన్నాడు కాశీరాజు. రాజ్యము సుబాహుకు అప్పగించమని, లేకపోతే యుద్ధం తప్పదని వర్తమానము పంపగా అలర్కుడు, ఇది మా అంతరంగిక విషయము, మేమే పరిష్కరించుకుంటాము, మీ ప్రమేయమేమీ అక్కర్లేదు అని వర్తమానం పంపాడు. అతను మాటలతో వినడని యుద్ధమే శరణ్యమని నూరిపోసి కాశీరాజును యుద్ధానికి పురిగల్పగా కాశీరాజు అలర్కుని రాజ్యంపై దండెత్తి అలర్కుని కోటను దిగ్బంధం చేశాడు. ఇక అలర్కుడు ధైర్యం కోల్పోయి, నేను నా ప్రజలు ఇలా తిండి కూడా లేక మరణించవలసిందేనా, ఇంకా బయటపడే మార్గమే కనపడటం లేదని తీవ్రమైన విచారం కమ్ముకోగా, చటుక్కున తన తల్లి మదాలసి చెప్పిన భరించలేని కష్టం ఎదురైనప్పుడు ఉంగరం తెరిచి చూడు అన్న మాటలు గుర్తుకు వచ్చి ఉంగరం మూత తెరిచి చూశాడు. ఒక రేకు ఉన్నది. అది మడతలు విప్పి చూడగా దాని మీద శాశ్వత సుఖాన్నిచ్చేది మోక్షం. అది పొందాలంటే సంగమం విడవాలి. అది సాధ్యం కాకపోతే సత్సాంగత్యం చేయాలి, మహాత్ములను ఆశ్రయించాలి అని వ్రాసి ఉన్నది. శ్రీ దత్త గురవే నమః. ఈ మన్నవ సత్యం గారు రచించిన చిన్న పుస్తకం శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 4వ రోజు ఆదివారం పారాయణ సమాప్తం. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. మిత్రులారా, శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శ్రవణం చేశారు. మిత్రులారా, శ్రవణపారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది. అందువల్ల నిత్యము శ్రవణపారాయణ మరువకండి. మిత్రులారా, మరొక విషయం మనవి చేస్తున్నాను. మన గురు సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో కొన్ని పారాయణల అనంతరం సాధువులకి, అన్నార్తులకి భోజనం పొట్లాలు పంచుతూ ఉంటాము. అలాగే మన సాంప్రదాయంలో, పారాయణ సాంప్రదాయంలో, గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు.
అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత, కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని, మానవాళికి అందజేయమని, అందువల్ల మానవాళిలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను. మిత్రులారా, పండగ సందర్భాల్లోనూ మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు, అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము. అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం ప్రతిసారి చేయటం, కొన్ని పారాయణల అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం. అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ గురు చరణం శరణం శరణం, దత్తగురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం శరణం. గ్రంథపారాయణ వల్ల, కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల, కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు, గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు. అందువల్ల సద్గ్రంథాలను, పారాయణ గ్రంథాలను భక్తులకి, మానవాళికి అందివ్వటం ఒక విధిగా, మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం. శ్రద్ధగా శ్రవణం చేసినందుకు, శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంపదలు, శాంతి ఆనందాలు మీకందరికీ, మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.